గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబంధించి రాజకీయ వర్గ పోరు మాత్రం నెలకొంటుంది. నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉండకూడదని చెప్పి అధిష్టానం కూడా చెప్పింది. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని చెప్పి అధిష్టానం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మళ్ళీ ఒక ప్రచన్న యుద్ధానికి తెరతీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భద్రకాళి ఆలయ ధర్మకర్తల విషయంలో కూడా అనేక సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హనుమకొండ నియోజకవర్గంలో వచ్చేటువంటి భద్రకాళి నియోజకవర్గానికి సంబంధించి ధర్మకర్తల నియామకం విషయంలో కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి దేవాలయంలో కూడా మంత్రి గారు జోక్యం చేసుకున్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యే గారికి తెలియకుండా, అంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారికి తెలియకుండానే కొంతమంది ధర్మకర్తలను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విషయాన్ని కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ భద్రకాళి దేవాలయానికి వెళ్ళి ఇక్కడ ఆరా తీయగా దానిపై కూడా కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి అసలు ధర్మకర్తల విషయంలో ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి, మళ్ళీ ఎందుకు ఇక్కడ కొండా దంపతులు ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. అసలు జరిగినటువంటి విషయం ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి అసలు జరుగుతున్నటువంటి విషయాల మీద ఎట్లా స్పందిస్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఎప్పటికీ ఒకటి మొన్న గతంలో జరిగినటువంటి విషయంలో కూడా అందరూ ఒక్కొక్క ఎమ్మెల్యేను కూడా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఒకేసారి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అందరి వంతు అయిపోయింది, మళ్ళీ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు వంతు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి దీనిపై ఎట్లా స్పందిస్తారు? ధర్మకర్తల విషయంలో అసలు ఎట్లాంటి నిర్ణయం మంత్రి గారు తీసుకున్నారు? ఏ విషయం మీద మీరు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది అభిప్రాయ భేదాలు, గట్టు పంచాయతీలో పాలు పంచాయతీలో కాదు. నా నియోజకవర్గంలో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్లో 7 ధర్మకర్తలను వేసుకొని 2 వేసుకున్నా అని చెప్పి ఒక మంత్రి స్థాయిలో ఉండే అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. నిన్న 2 వేసిండ్రు, అంతకుముందు 5 వేసుకున్నారు. ఉన్న నియోజకవర్గం నా దగ్గర. పోనీ వేసుకున్న వాళ్ళు ఎవరన్నా పార్టీ కార్యకర్తలకు పార్టీకి పనిచేసిన వాళ్ళ, లేకపోతే ఇది ఉన్న వాళ్ళ అంటే అది లేదు. మరి ఇక్కడ నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నన్ను అడుగుతుంటారు కదా, నేను అది ఎవరి నియోజకవర్గంలో ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే మంచిది, బాగుంటుంది, ఇది మంచి సంస్కృతి కాదు అని నేనంటే అదృష్టం బాగుండి గెలిచిండు రాజేందర్ రెడ్డి. నాకంటే ముందు ప్రయత్నం చేసిండు, నాకంటే తర్వాత అయినవాడు. ఎస్, నా అదృష్టం బాగుంటేనే గెలిచిన. నేను దురదృష్టం ఉంటేనే గెలుస్తాడు. ఎవడన్నా దురదృష్టం ఉంటే గెలుస్తాడా? అదృష్టం ఉంటేనే కదా గెలిచేది. నేను కూడా పూటకో పార్టీ మారుకుంటా తిరిగితే నేను ఇవాళ 5వ ఎమ్మెల్యే అయిపోయింది. పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గురించి మా రక్తాలు దారబోసినాం. మేము ఎన్నడూ కాంగ్రెస్ పార్టీని తిట్టుకొని బతకలే. కాంగ్రెస్ పార్టీ కూడా దారబోసి బతికిన ఉన్నాం. మా కార్యకర్తల కష్ట సుఖాలేదో మాకు తెలుస్తుంది. మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే మీరు పోయి మీద అంతా తీసుకుపోయి కమిటీలు వేసుకుంటూ కూర్చుంటే అధిష్టానం చెప్పిందని మాట్లాడితే ఎందుకు అబద్ధాలు అవి? అధిష్టానం చెప్తుందా? అధిష్టానం చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యేను జిల్లాలో ఉన్నప్పుడు అడిగి మాట్లాడటం తెలియదా? ఇవ్వాలనేది పేర్లు ఇవ్వలేదు అని అంటారు. మేము ఇవ్వలే కాబట్టి వేసినామంటారు. మేము పేర్లు ఇచ్చినామనేది మా సెల్కెళ్ళి పంపించిన ఎవిడెన్స్ ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవైతే అబద్ధాలు ఆడాయి కదా. ఎందుకు ఇంత? అది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కాదు. మీకు గౌరవం ఇస్తున్నాం, దాన్ని కాపాడుకోండి. ఇక ఓపిక పడుతున్నాం కదా, 2 రోజులు ఆ కాన్స్టిట్యున్సీలా 2 రోజులు ఈ కాన్స్టిట్యున్సీలా అధిష్టానం చెప్పినాక కూడా రోజు చెప్పంటే మాకు కూడా అధిష్టానికి రిపోర్ట్ చేయాలంటే ఎన్నిసార్లు చేస్తాం, ఎన్నిసార్లు చెప్తాం? మార్పు తీసుకురావాలి కదా. పెద్ద మనిషి తను తీసుకున్న మార్పు తీసుకురాకపోతే ఎన్ని రోజులని చేయాలి? మేము కూడా చేయదలుచుకోలేదు. మంత్రి గారి విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనుకున్నారు? అసలు గతంలో ఉన్నటువంటి పాలక మండలి ఎట్లా పంచుకున్నారు సార్ సీట్లు? ఇవి గతంలో ఎప్పుడు కానీ ఈస్ట్కో 2, 3 ఇచ్చేసి మిగతా అన్నీ కూడా ఇక్కడ తీసుకునేది. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న దేవస్థానాలు 1, 2 ఉంటాయి. అవి నా పరిధిలోకి వస్తాయి, నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే మంచి చర్య చేసుకుంటూ చూస్తుంటారు, అభివృద్ధి కానీ ఏది కానీ. అట్లాంటిది వాళ్ళు ఏడేసుకొని నా మొఖాన 5 కొట్టడం ఏంది? అట్లా కూడా నేనేమన్నా వర్ధనపేటకు 1, పర్కాలకు 1, ఈ హన్మకొండ జిల్లాలో ఉన్న వాటికి ఒక్కొక్కటి ఇచ్చి పక్కన ఉన్న జిల్లా మీద అయినా, అసలు జిల్లానే మాది కాదు, ఆమె వరంగల్ జిల్లా, మా హన్మకొండ జిల్లా. ఆడ నువ్వు మీరే 7 వేసుకొని నాకు నా 5 వారేసి నువ్వు మీరు చేయటం అంటే అది ఎంతవరకు సంబంధించడం? నేను 2 వేసుకునే స్వేచ్ఛ లేదా అని అబద్ధాలు పైకి వెళ్ళి 7 వేసుకున్నారు. లిస్టు లేదాడ? మరి ఇప్పుడు వీళ్ళంతా కార్యకర్తలకే ఇచ్చారా, ఇంకెవరికైనా ఇచ్చారండి? మరి చూస్తాను, మీకు తెలుస్తలేదా? కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ పట్టుకుని జెండా తిరిగిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పేరు చూపించమనండి. మరి అది కూడా మేము ఇచ్చిన 5 డివిజన్ ప్రెసిడెంట్ 4 ఉన్నారు.
నేను తీసుకున్నది డివిజన్ ప్రెసిడెంటే 4 ఉన్నారు అందులో. పార్టీ కోసం కష్టపడి అహరాజులకు కష్టపడి కష్టకాలను ఎంబడిన వాళ్ళని ధర్మకర్తలుగా మేము నియమించుకోవడం జరిగింది. భక్తి శ్రద్ధ ఉండాలి, నిష్టగా ఉండాలి. కార్యకర్త అనేంత మాత్రమే ఇవ్వటం కాదు, భక్తి శ్రద్ధ నిష్ట ఇవన్నీ ఉంటేనే దేవాలయ కమిటీలకు చేసుకోవాలి. అది కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్లలో. అవన్నీ లేకుండా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటా నా నియోజకవర్గంలో ఒకరి పెత్తనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. సార్ ఇప్పటికీ మీ చూసినట్టయితే వాళ్ళ బంధువులకి కొంతమందికి కేటాయించారన్నటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. మరి దాంట్లో ఎవరైనా ఉన్నారా సార్? కొండా సురేఖ బంధువులు కానీ లేకపోతే బంధువులు ఉన్నారా లేరా నాకు తెలియదు. అది నేను దాంట్లో పోదలుచుకోలేదు, దాంట్లో అడగదలుచుకోలేదు. నేను అడిగేది ఒకటే, నా నియోజకవర్గంలో కూడా నా స్వేచ్ఛ లేకుండా ఇతరుల పెత్తనాలు చేయటాలు, ఇతరుల ఇంటర్ఫిరెన్స్ అవ్వటాలు, నా నియోజకవర్గం కాదు రోజు నియోజకవర్గంతో పంచాయతీ పెట్టుకుంటూ పోతే అది మంచి పద్ధతి కాదు, మార్చుకోండి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వాళ్ళు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఒక స్పందన, ఒక క్లారిటీగా రాలేదు. క్రమశిక్షణ సంఘం కూడా అందరూ తండ్రి పాత్ర వహించి అందరినీ కలుపుకొని పోవాలి. ఏరి నియమడం ఎమ్మెల్యే ఊళ్ళకపోయా ఒకరు పట్టుకొని చెప్పకపోతుంది. రోజు పొద్దుగాలు వేస్తే ఓ రోజు పర్కాలు, ఓ రోజు వర్ధనపేట, ఓ రోజు ఇటు, ఓ రోజు గన్పూరు ఇది అనబడుతుంది. ఏమనంటే మేము బీసీ మహిళ అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతానంటే అట్లా అనబడుతుంది. వర్ధనపేట ఎస్సీ కాదా? గన్పూర్ ఎస్సీ కాదా? సారే గారు బీసీ కాదా? ఇవి అవుపడట్టు. ఇవన్నీ కూడా అసలు మనం మాట్లాడుతూ నాకు అసహ్యం వేస్తున్నది వీటి గురించి. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా ఖచ్చితంగా ఒక పెద్దన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా ఇక్కడ కేవలము తన ఆధిపత్యం కోసం మిగిలిన వాళ్ళ అస్తిత్వానికి గండి కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ వాళ్ళ అస్తిత్వాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంటే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతోటి కూడా సమయం పాటించకుండా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.